వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి మందిరంలో జ్ఞాపకార్థ కూడికను వారు ఏర్పాటు చేశారు. వారు సాక్ష్యం చెప్తారు. దేవుని నామానికి స్తోత్రాలండి. అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూర్చున్న తోటి విశ్వాసం కూడా నా వందనాలండి. మరి మా అమ్మగారు చనిపోయి ఇది 2వ సంవత్సరం అండి. మరి మా అమ్మగారు అయితే మరి ఎంతో నన్ను ప్రేమగా పెంచిందండి. మరి మా అమ్మగారు అయితే మరి మా మధ్యన లేదండి. మరి తీరని లోటండి. మరి ఏ బాధ వచ్చినా ఎవరితో చెప్పుకోకుండా లేకుండా ఉన్నానండి నేను. మరి నాకు ఎవరు లేనప్పటికీ కూడా నా ప్రభు మరి దేవుడు అయితే ఒక అక్క లేదు, ఎవరు లేరండి, ఒంటరిదానండి నేను. నన్ను విడిచిపెట్టేసి మా అమ్మ వెళ్ళిపోయిందండి. దేవుని దగ్గర ఉందని, రాజ్యం పరలోక రాజ్యంలో ఉందని నమ్ముతున్నానండి. మరి నేను అలాగే ఎవరు లేనప్పటికీ కూడా నాయన మరి ఆత్మీయులన్న తల్లిదండ్రులు మాకు ఉన్నారు. నాయన సంఘ సహోదరులు అక్కాశలు నాకు ఉన్నారండి. నేను ఎంత అందుతున్నానండి. నేను ఈ సంవత్సరంలో కూడా ఎన్నో శోధనలండి. మా కొరకు, మా కుటుంబం కొరకు నాయన ఎంతో దాసులు సంఘ బిడ్డలందరూ ఎంతో ప్రార్థించారండి. మరి మా బిడ్డల కొరకు, మా కొరకు ప్రార్థన చేస్తారని నాయన ఈ చిన్న సాకుని దేవుడు దీవించును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. దేవుని నామానికి స్తోత్రం. నాకు మా అమ్మ కంటే కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ చాలా ప్రేమగా పెంచింది. ఎంత అంటే నేను మా అమ్మకు కూడా చెప్పుకోలేదండి. చాలా విషయాలు మా అమ్మమ్మతో చెప్పుకునేదాన్ని నేను. మా అమ్మమ్మ ప్రతిదానికి నాకు సపోర్టింగ్గా ఉండేదండి. మా మ్యారేజ్ విషయంలో కానీ, పిల్లల గురించి కానీ. కానీ 3 పిల్లలు పుట్టిన తర్వాతనండి చాలా చేస్తుందండి మా అమ్మమ్మ. ఎంత అంటే నేను ఇంకా చెప్పలేను. ఆవిడ మూలంగానే పిల్లలు ఇంత పెద్ద అయ్యారండి. ఈరోజు నా ముందు ఇలా ఉంటున్నారు. అంతా కూడా మా అమ్మమ్మ చేసిన సేవేనండి నిజంగా. కానీ అమ్మమ్మ ఉన్నప్పుడు నాకు అసలు తెలిసేది కదండి. అంటే అప్పుడు నా ఏజ్ చిన్నది, నాకు తెలిసేది కదా. పాపం ఎక్కడికన్నా వెళ్ళినా చాలా బాధపడిపోయేది. అస్తమాను ఫోన్ చేసి చేయించేది. నేను అనుకునేదాన్ని, ఏంటి మా అమ్మమ్మ అస్తమాను ఫోన్ చేసి చాలా విసిగించేస్తుంది అసలు అనేసి అనుకునేదాన్ని. నాకు హెల్త్ బాగోకపోయినా కాళ్ళ దగ్గరే కూర్చునేదండి. తెల్లవాళ్ళు కూడా వచ్చి మా అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగేదండి. నాకనే కాదు, పిల్లలకి కానీ పార్థుకి ఎవరికి ఏదైనా సరే అడిగేది. నాకు అసలు ఇప్పుడు మా అమ్మమ్మ లేని లోటు చాలా అర్థమవుతుందండి. అప్పుడు ఉన్నప్పుడైతే నేను వినియోగించుకోలేదు. నాకైతే ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా అమ్మ వస్తుంది, కానీ అమ్మమ్మ అంతా అటాచ్ నాకు ఏముండదండి. కానీ మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మమ్మ ఉన్నప్పుడైతే నాకు అస్సలు తెలియలేదు, తన విలువేంటో తెలియలేదు, తల్లిదండ్రుల ప్రేమ కూడా నాకు తెలియదు. అంటే అనకూడదు, చాలా మూర్ఖురాల్లా ఉండేదాన్ని అండి నేను. అంటే ఎవరు లెక్క తెలియదు నాకు అసలు. కానీ ఇప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. అమ్మమ్మ నేను కోల్పోయాను. ఇప్పుడు తన ప్రేమని ఇప్పుడు నా తల్లిదండ్రులకు చూపించుకోవాలి అనేసి చాలా బాధ అనిపిస్తుందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవునికి స్తోత్ర. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. రేపు అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క అల్లుడు గారు, వారి కుమార్తె, వారి యొక్క మనవరాలు, బిడ్డలందరూ కలిసి ఈ రాత్రి మందిరంలో ఈ జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేయడానికి ఆ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనము కొందరిని జ్ఞాపకం చేసుకుని వారిని వెంబడించాలి, కొందరిని జ్ఞాపకం చేసుకుని వారిని వెంబడించకూడదు. ఈ రాత్రి ప్రభు చెప్తూ ఉన్నారు, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును.
ఎవరైనా జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో వేయబడిన ఫ్లెక్స్లో ఆ పైన వాక్యాన్ని రాస్తారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యమంతా రాయరు, ఆ పైన వాక్యాన్ని రాస్తారు. క్రింద రాయబడిన భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అనే మాట రాయరు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమో, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే అసహ్యమో ఇక్కడ ప్రభు రాయించాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, భక్తిహీనులను జ్ఞాపకం చేసుకుంటే అది మనకెంతో అసహ్యం. అన్నమ్మ గారు నీతిమంతురాలు, అన్నమ్మ గారు మంచి భక్తి కలిగిన తల్లి. యేసయ్యను నమ్ముకుని తనకు ఆరోగ్యము సహకరించకపోయినా తుది శ్వాస వరకు యేసు ప్రభువుని విడిచిపెట్టగా ఆయన వెంబడించిన భక్తురాలు. ఆ భక్తురాలను మనం జ్ఞాపకం చేసుకోవడం కూడి వచ్చిన మనకు, కుటుంబానికి కూడా ఆశీర్వాదకరమే. దేవునికి స్తోత్రం. ఆ తల్లి రక్షణ పొందినది మొదలుకొని దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో కొనసాగుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో మరణ పర్యంతం నమ్మకంగా జీవించిన తల్లి. అందుకే ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనే మాటను బట్టి ఆమె చివరి శ్వాస వరకు ప్రభువులో ఉంటూ ఆమె నిద్రించింది. ఆమె మరణం ఎంతో ధన్యకరమైంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అని రాయబడింది. ఆమెకు దేవుడు విలువైన మరణాన్ని ఇచ్చాడు. ఏమిటా విలువైన మరణం అంటే? ప్రభువునందు నిద్రించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆమెకు తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉండేది, ఉబ్బసం, ఆస్మాతో బాధపడుతూ ఉండేది, చాలా వేదన పడింది. అయినప్పటికీ ఆ చివరి దినాల్లో కూడా యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటూ నామస్మరణ చేస్తూ ప్రభువులోనే జీవించింది, ప్రభువునందే నిద్రించింది. ఆ తల్లిని రాత్రి జ్ఞాపకం చేసుకోవడం మన సంఘానికి, కుటుంబానికి ఎంతో ధన్యత అని ప్రభువును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమె చివరి దినాలలో అనారోగ్యంతో మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కొరకు నన్ను పిలిచారు. నేను ప్రార్థన చేయడానికి ఆ తల్లి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే హాల్లో మంచం మీద పడుకోబెట్టాను. చూస్తూ ఉంది, మాట లేదు, ఆమె నిద్రించింది. తల్లిగారు ప్రభువు పిలుపుని అందుకొని పరలోకం చేరారు. ఈ లోకం మనలో ఎవరికి శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది దేవుని రాజ్యం ఒకటే. ఆ సత్యాన్ని ఎరుగక ఈనాడు చాలామంది అది నాది ఇది నాది అంటూ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ నిత్యము నిలిచి ఉండే ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు ఈనాడు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు, దాని కొరకు ప్రయాసపడలేకపోతున్నారు. తల్లి లేకపోయినా ఆ తల్లి దైవరాజ్యములో ఉంది, ప్రభువుతో ఉంది, మంచి తల్లి. మరి దీవెన కుమారి గారు చాలా విషయాలు చెప్తారు వారి తల్లి గురించి. ఆ తల్లికి ఒక్కతే కుమార్తె. దీవెన కుమారి గారు నాతో ఒకసారి చెప్పారు, మా నాన్నగారు ఎలా ఉంటారో నాకు తెలియదు. దీవెన కుమారి గారు చిన్న వయసులోనే వారి తండ్రి గారు నిద్రించారు. అప్పటి నుంచి ఆమె యవన కాలంలో ఉన్న మరొక వివాహం చేసుకోక తన కుమార్తె భవిష్యత్తు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప తల్లి. అలాంటి తల్లులు చాలా అరుదుగా మనకు కనబడతారు. ఒక దైవజనుడిగా అన్నమ్మ గారి గురించి కూడా నేను చాలా గర్వపడతాను. ఒక మంచి భక్తురాలు, మంచి తల్లి అని చెప్పడానికి నేను ప్రభువుని అంత అతిశయపడతాను. నేను ఈ రోజుల్లో అలాంటి తల్లులు ఎవరు ఉంటారండి? యవన కాలంలో భర్త చనిపోయినప్పుడు వివాహం చేసుకోకుండా ఎవరుంటారు?
తన కుమార్తె భవిష్యత్తు కొరకు జీవితాంతం వెధవరాలుగా ఉండిపోయింది అన్నమ్మ. అలాంటి వారు మనకి చాలా అరుదుగా కనబడతారు. తన కుమార్తెను ఎంతో గారాబంగా పెంచింది, మరి తన కుమార్తెను ఒక మంచి స్థితిలో ఉంచింది. మరి దానియేలు గారిని ఇచ్చి వివాహం చేసింది. మంచి అల్లుడు, కొడుకు లాంటి అల్లును కూడా దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. మరి దానియేలు గారు, దీవెన కుమారి గారు, వారి కష్టం, వారి యొక్క బిడ్డలు మర్చిపోకూడదని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా శాంతి కానీ, పార్థు కానీ, వారి ముగ్గురు పిల్లలు కానీ ఇలాంటి మంచి తల్లిదండ్రులను కలిగినందుకు వారు ఎంతో ధన్యులు. మరి దానియేలు గారు దుబాయ్లో ఉంటూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసి వారికి ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే తన బిడ్డను ఒక స్థితికి తీసుకురావాలని చెప్పి ఎంతో కష్టపడి అక్కడుండి ఒక మంచి ఇల్లు కట్టి ఈరోజు ఒక స్థితిలో ఉండడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. అది కేవలం దేవుణ్ణి నమ్ముకున్న వారికి మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. అన్నమ్మగారు మన మధ్యలో లేకపోయినా వారి జ్ఞాపకాలు ఎప్పుడు వారి కుటుంబంతోనే ఉంటాయి. ఖచ్చితంగా మనల్ని ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదు. అన్నమ్మగారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, ఆ కుటుంబంతో ఉన్నాడు. మరి శాంతి, పార్థు, వారి ముగ్గురు బిడ్డలకు నేను చెప్పే ఒక మాట ఏమిటంటే, తల్లిదండ్రుల కష్టాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. అంత మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు మీరు ఎంతో ప్రభువును బట్టి మీరు గర్వించాలి, ప్రభువుని ఎంతగానో స్తుతించాలి. మీరు మంచి స్థితిలో, ఒక మంచి స్థాయిలో ఉండాలని అనుక్షణం మీ కొరకు వారికి ప్రార్థన చేస్తున్నారు. మరి దీవెన కుమార్ గారు మంచి ప్రార్థనా భక్తురాలు, మంచి తల్లి, భక్తి కలిగింది. కనుక దేవుని సందులో కుటుంబం అంతా కలిసి ప్రభువులో ముందుకు సాగండి, నమ్మకంగా సాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. రాబోయే రోజులలో మీ కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించిన కాక, మీకు ఇచ్చిన ముగ్గురు చిన్న బిడ్డలను ఉన్నతులుగా దేవుడు చేయునుగాక, మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. ఈ లోక తల్లిదండ్రులు మనం విడిచిపెట్టిన పరమ తండ్రి ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. దావీదు అంటాడు, నా తల్లిదండ్రులను నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదీను. చాలామంది ఈరోజు బాధపడుతూ ఉంటారు అన్నమాట. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కానీ కొంతమందికి వారి ప్రేమ, వారి యొక్క విలువ కొంతమందికి తెలియదు. అందరికి కాదు, కొంతమందికి. మన దేవుని సన్నిధిలో జన్మనిచ్చిన మన తల్లిదండ్రులను కూడా మనం ఏం చేయాలి? వారిని ప్రేమించాలి, ఆదరించాలి, వారి కొరకు సిద్ధపరచవలసిన వాటిని కూడా ఈ లోకంలో మనం సిద్ధపరచాలి. కనుక అన్నమ్మ గారు విడిచి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది కదమ్మా, 2 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ అన్నమ్మగారి కుటుంబంతోనే ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఎంతో కంగారు పడిపోయేది బిడ్డల కోసం. అంత మంచి తల్లి ఆ కుటుంబానికి దేవుడిచ్చాడు, ఆ తల్లిని దేవుడు తీసుకున్నాడు. మంచి సత్యం ఏంటంటే, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ ఈరోజు రక్షణ పొందడానికి దేవుడు సహాయం చేశారు, విలువైన రక్షణ సంపాదించుకున్నారు. రాబోయే రోజులలో ఈ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించును గాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను. దానియేలు గారు, దీవెన కుమారి గారు, శాంతి వారి బిడ్డలు ఇక్కడికి వచ్చి నిలబడితే నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు.
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆమేన్. అందరము మన కుడి చేతులు పైకెత్తి అన్నమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబం కొరకు, వారి అల్లుడు గారు దానియేలు గారు, కుమార్తె దీవెని కుమారి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి శాంతి, వారి ముగ్గురు బిడ్డల కొరకు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సుగుణ, శైని ప్రార్థన చేద్దాం. కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దృఢమైన మా ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ తల్లి, నీ యందు నిద్రించి నీ రాజ్యములో ఉన్నటువంటి రేవు అన్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి మందిరములో ఈ జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేయడానికి ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్ర. అవును తండ్రి, రక్షణ పొంది కడవరకు నీలో ఉంటూ నమ్మకంగా జీవించిన తల్లి, ఆ తల్లి చేసిన ప్రార్థన వారి బిడ్డల మీద ఉంచారు. వందనాలు. దానియేలు గారిని బట్టి, దీవెని కుమారి గారిని బట్టి వందనాలు. బలపరచండి, నీ హస్తం వారికి తోడుగా ఉంచండి. దానియేలు గారు అయితే ఎంతో కష్టపడి పనిచేసిన ఆయన తండ్రి, ఈరోజు ఒక మంచి ఈవులు కుటుంబానికి సిద్ధపరచడానికి వారిని మీరు బలపరిచారు, రక్షణ ఇచ్చారు. ఒక అల్లుడిగా కాకుండా అన్నమ్మ గారికి ఒక మంచి కుమారుడిగా కుటుంబానికి మీరు ఏర్పాటు చేశారు. దానియేలు గారికి మంచి ఆరోగ్యం దాయిచారు. దీవెని కుమారి గారిని బలపరచు. అలాంటి ధన్యురాలైన తల్లి ఈ లోకంలో ఎవరికి దొరకరు ప్రభువా. యవన కాలంలో భర్త పోయినప్పటికీ తన ఒక కుమార్తెను విడిచిపెట్టక తండ్రి ఎంతో ఆదరించి, పెంచి, పోషించి, పెళ్లి చేసి ఒక ఉన్నతమైన స్థాయిలను తీసుకొచ్చిన తల్లి గారి అన్నమ్మ గారు. దీవెని కుమారి గారిని బలపరచండి. వారి తల్లి వారు లేకపోవడం ఎంతో తీవ్రమైనటువంటి దుఃఖం. అయినప్పటికీ ఒకరోజు మేము కూడా ఆ తల్లిని చూస్తాం. ఆ నిరీక్షణతో ఈ లోకంలో జీవించే భాగ్యం దాయిచ్చాయి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. ముగ్గురు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. వీరిని ప్రేమించి ఇచ్చిన శాంతిని బట్టి వందనాలు. పార్దు కొరకు వందనాలు. ఆ బిడ్డలను ప్రేమించి ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి నాయన, అనును బట్టి, సాలమన్ను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల పని హస్తం ఉంచాడు. దైవ క్రమములో వారు పెరగాలి తండ్రి. వారు గొప్పవారు కావాలి తండ్రి. యవన ప్రాయములోనే ఆ బిడ్డల రక్షణ పొందడానికి మీరు సహాయం చేశారు. దీవించండి నాయన. శాంతి కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చు. అమ్మమ్మ లేకపోవడం తనకి ఎంతో దుఃఖము అయినప్పటికీ ఆ బిడ్డను బలపరచండి. పార్థును బలపరచండి. కుటుంబం చుట్టూ నీకు కంచివేయండి. సత్యానందం, సుగుని గారు వారి కుమారుడు, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని కూడా మీరు దీవించండి. వారి బంధువులను బలపరచండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.